తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభును అన్నిటికంటే మిన్నగా ఆయన హెచ్చించారు. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అనేటువంటి ఒక శబ్దము పరలోకము నుండి రాగా అక్కడ ఉన్నటువంటి జనులు విన్నారు. క్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ పరలోకమందును భూమి మీద కూడా సర్వాధికారము నాకు అనుగ్రహించబడిందని క్రీస్తు ప్రభు చెప్పడం జరిగింది. క్రీస్తు ప్రభు ఆదాము కంటే గొప్పవాడు. క్రీస్తు ప్రభు నోవహు కంటే గొప్పవాడే అన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కంటే క్రీస్తు ప్రభువారు గొప్పవారే అన్నారు. మోషే కంటే క్రీస్తు ప్రభు గొప్పవారే ఉన్నారు. సొలొమోను మహారాజు కంటే క్రీస్తు ప్రభువారు గొప్పవారే అన్నారు. పాత నిబంధనలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా క్రీస్తు ప్రభువారితో సాటి కాదు అనేటువంటి వాస్తవాన్ని మనలో ప్రతి వారము గుర్తించాలి. మత్తయి సువార్త 12:38 నుంచి మనం గమనించగలిగితే, అప్పుడు శాస్త్రుల్లోనూ పరిసయ్యులలోనూ కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక్రియను చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనెను, వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక్రియలను అడుగుచున్నారు. బోధకుడా, నీ వలన ఏదైనా ఒక సూచక్రియను చూడగోరుచూ ఉన్నామని క్రీస్తు ప్రభువారిని బోధకునిగా సంబోధించినటువంటి వారితో క్రీస్తు ప్రభువారు ఇస్తూ ఉన్నటువంటి సమాధానాన్ని మనం గమనించగలిగితే, వ్యభిచారులైనటువంటి చెడ్డతరము వారే సూచక్రియలను అడుగుతూ ఉన్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చినటువంటి సూచక్రియే కానీ మరి ఏ సూచక్రియను వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండినో అలాగే మనుష్య కుమారుడును 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. నీనివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నీనివే వారు ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయుచున్నారు. ఇదిగో, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా మత్తయి సువార్త 12:42 విమర్శ సమయమున, అనగా విమర్శించేటువంటి ఒక దినం ఉందే, తీర్పు దినం ఉందే, విచారించేటువంటి దినం ఉందే, తీర్పున మనుషుల్ని వేరు చేసేటువంటి దినం ఉందే. తన చిత్తమును జరిగించినటువంటి వారితో తన చిత్తమును జరిగించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారిని వేరు చేసేటువంటి కార్యక్రమం విమర్శ దినము. 12:42 మనం గమనించగలిగితే, విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె దక్షిణ దేశపు రాణి సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. వాస్తవానికి ఇక్కడ 2 ఉన్నతమైనటువంటి సంగతులు ప్రస్తావించడం జరిగింది. యోనాను గూర్చినటువంటి ప్రస్తావన, అలాగనే రెండవది దక్షిణ దేశపు రాణిని గూర్చినటువంటి ప్రస్తావన. విమర్శ సమయమున ఎవరి స్థితి కంటే ఎవరి స్థితి మెరుగ్గా ఉంటుందో అనేది గ్రంథం మనకి సెలవిస్తూ ఉంది. యోనా ప్రకటన విన్నటువంటి నీనివే వాసులు మారు మనసు పొంది వారు తమ ప్రవర్తనను దిద్దుకున్నారు. సొలొమోను యొక్క జ్ఞానము దేవుని అనుగ్రహించినటువంటి జ్ఞానమైనప్పటికీ విశ్వఖ్యాతి చెందినటువంటి సొలొమోను యొక్క జ్ఞానమును నేర్చుకున్నట కొరకు, వెతకుట కొరకు షేబా దేశపు రాణి భూమి అంతముల నుండి తిరిగి వచ్చింది. ప్రభునందు ప్రేమైన స్నేహితులారా, వారిరువురు కూడా ఈ తరము వారితో నిలబడి, వాస్తవానికే క్రీస్తు ప్రభు బ్రతుకున్నప్పుడు ఉన్నటువంటి తరము వారితో నిలబడి, అప్పుడు మాత్రమే కాదు నేడున్నటువంటి దుష్ట తరము వారితో కూడా నిలబడి వారి మీద నేరస్థాపన చేయను. మనలో ప్రతి వారము కూడా విషయాల్ని చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారము. నీనివే పట్టణస్థుల యొక్క దుస్థితిని మనం అర్థం చేసుకోగలిగితే, ప్రవక్త అయినటువంటి యోనా యొక్క ప్రకటనను మనం అర్థం చేసుకోగలిగితే,
ఎలాంటి దుష్టతరము వారు యోనా యొక్క ప్రకటన విని మార్పు పొందారో మనం గ్రహించగలిగితే, ఈరోజు క్రీస్తు ప్రభు వారు ప్రకటించేటువంటి సువర్తమానమును విని కూడా మారు మనసు పొందినటువంటి ఈ దుష్టతరం వారు ఎంత కఠినలో మనం గుర్తించగలం. ఆనాడు సొలొమోను యొక్క జ్ఞానమును వెతకటకు భూమి అంతముల నుండి పరివారంతో తిరిగి వచ్చినటువంటి షేబదేశపు రాణి యొక్క ఆసక్తిని మనం గుర్తించగలిగితే, నేడు అంతకంటే ఉన్నతమైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క జ్ఞానమును ప్రకటింపబడుతూ ఉంటుండగా పట్టించుకోనటువంటి దుష్టతరం యొక్క విలువలను మనం గుర్తించగలం. ప్రవక్త అయినటువంటి యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం గమనించగలిగితే, యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నీనివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నీనివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోని పట్ట కట్టుకునిరి. ఆ సంగతి నీనివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోని పట్ట కట్టుకుని బూడిదలో కూర్చునెను. మరియు రాజైన తానును తన మంత్రులకు ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోని పట్ట కట్టుకోవాలి. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలనని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. నీనివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం నుండి 10 వచనాల్లో, అనగా 3వ అధ్యాయంలో నీనివే పట్టణస్థులు ఎలా వారు మారు మనసు పొందారో, దేవుని యొక్క ప్రకటనను యోనా ద్వారా వారు ఎలా అయితే గౌరవించారో మనము నేడు గమనించగలుగుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆనాడు యోనా చేసినటువంటి ప్రకటనను గౌరవించినటువంటి నీనివే పట్టణస్థులు రాజు నుండి మొదలుకొని సామాన్యుని వరకు అల్పులేమి ఘనులేమి స్త్రీలేమి పురుషులేమి పిల్లవారేమి కేవలం మనుషులు మాత్రమే కాకుండా పశువులు కూడా ఉపవాసం ఉండి నీళ్లు కూడా ముట్టుకోకుండా వారు పశ్చాత్తాపడినటువంటి వారై మారు మనసు పొంది దేవుడు తమ మీదికి రప్పించబోయేటువంటి కీడు తమ మీదికి రాకుండా చేయట కొరకు వారు సర్వశక్తిలా వారు పశ్చాత్తాపడ్డారు, వారు మారు మనసు పొందారు. ఈరోజు అంతకంటే శ్రేష్ఠుడైనటువంటి క్రీస్తు ప్రభు వారు మన మధ్యన ఉండగా, క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రకటనను మనం వినుచూ ఉండగా, క్రీస్తు ప్రభు వారు అపోస్తలులకు ఏదైతే వర్తమానాన్ని అందించారో అపోస్తలుల యొక్క వర్తమానము వినుచూ ఉన్నను మార్పు లేకుండా బ్రతికేటువంటి మానవుల పట్ల దేవుని యొక్క ఉగ్రత ఎలా ఉండబోతూ ఉందో మీరు గుర్తించాలి. ఈరోజు సత్య సంబంధమైనటువంటి సువార్తను బోధిస్తూ ఉంటుండగా వినేటువంటి వారిలో ఎలాంటి మార్పు లేకుండా తమ ప్రవర్తనను దిద్దుకోకుండా ఉన్న స్థితిలోనే జీవితాన్ని కొనసాగిస్తూ ముందు కొనసాగుతూ ఉంటే, వారి జీవితము ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు తండ్రి అయినటువంటి దేవుని యొక్క తీర్పు వాళ్ళ మీద ఎలా ఉండబోతూ ఉందో మనలో ప్రతి వారము గ్రహించాలని కోరుతూ ఉన్నాను. నినివే పట్టణస్థులు యోనా ప్రకటన విని వారు మారు మనసు పొందిరి. అయితే ఈ తరము వారితో కూడా నినివే పట్టణస్థులు మార్పు పొందినటువంటి వారు లేచి నిలబడి ఈ తరము వారితో నేరస్థాపన చేయుదురు విమర్శిదు నాన్న. ఏమని నేరస్థాపన చేస్తారు? ప్రవక్త అయినటువంటి యోనా చెప్పినటువంటి మాటలకే మేము తల్లడిల్లిపోయి మా యొక్క దుష్ప్రవర్తనను గ్రహించినటువంటి వారమై దేవుని యొక్క ఉగ్రతకు మేము భయపడి మేము పశ్చాత్తాపడ్డాము, మేము మారు మనసు పొందాము.
యోనా ప్రకటన కంటే ఉన్నతమైనటువంటి ప్రకటన క్రీస్తు ప్రభువారి యొక్క ప్రకటన. క్రీస్తు ప్రభువారు ఆయన ఉగ్రతను, దేవుని యొక్క ఉగ్రతను తెలిసి ఉన్న క్రీస్తు ప్రభువారి యొక్క ప్రకటనను పట్టించుకోకుండా బ్రతికేటువంటి మీలో ప్రతివారు విమర్శింపబడేటువంటి సమయం ఉందని గ్రంథం మనకి సెలవిస్తూ ఉంది. వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. వాస్తవానికి యోనా కంటే గొప్పవాడైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క ప్రకటన మనం వినుచు ఉన్నాం. దైవ వర్తమానాన్ని మనం వినుచు ఉన్నాం. అపోస్తుల యొక్క బోధన మనం వినుచు ఉన్నాం. దేవుడు ఎందు నిమిత్తం మనల్ని సృజించాడో మనం గ్రహిస్తూ ఉన్నాం. దేవుడు మన నుంచి ఏమి ఆశిస్తూ ఉన్నాడో, ఆయన ఇష్టాలేంటో మనం తెలుసుకుంటూ ఉన్నప్పటికీ దేవుడిని పట్టించుకోకుండా, ఆయన సంకల్పాన్ని పట్టించుకోకుండా మనకు నచ్చినట్లుగానే మన జీవన విధానాన్ని కొనసాగింపజేసుకుంటూ ఉంటే, నువ్వు అనుకున్నట్లుగా శరీరాశ, నేత్రాశ, జీవపడంబం కలిగి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఎలా సుఖపడుదుమా అనేటువంటి ఈ విధానంలో కేవలము మనుషుల మీద, మనుష్య సంబంధమైనటువంటి పరిస్థితుల మీద నువ్వు మనసు పెట్టినటువంటి వాడవై దేవుని యొక్క చిత్తాన్ని నీ జీవితంలో జరిగించకపోతే నీనువే పట్టణస్థులు నీ మీద నేరస్థాపన చేసేటువంటి ప్రమాదం విమర్శ దినాన్ని ఉంది. అలాగే మరొక ఉదాహరణగా సొలొమోను యొక్క జ్ఞానమును వినుటకు ఈ లోకములో ప్రాణిగా ఉన్నటువంటి ఒకప్పటి షేబదేశ ప్రాణి సొలొమోను యొక్క జ్ఞానం వినుటకు భూమి అంతముల నుండి తిరిగి వచ్చింది. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయాన్ని మనం గమనించేటప్పుడు షేబదేశపు రాణి సొలొమోను దగ్గరికి వచ్చినటువంటి సందర్భం అంతా కూడా ఇక్కడ వ్రాయబడింది. 10వ అధ్యాయము ప్రారంభం నుంచి 7 వచనాలు మనం గమనించగలిగితే అక్కడ ఈ ప్రకారంగా చెప్పబడుతూ ఉంది. షేబదేశపు రాణి అనగా దక్షిణ దేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోను కలిగిన కీర్తిని గూర్చి విని, ఆమె ఎక్కడో రాజరికం చేసుకుంటా ఉంది. దేవుని గూర్చి, సొలొమోను గూర్చి, వారి జ్ఞానాన్ని గూర్చి విన్నదే, కేవలం విన్నదే, చూడలేదు. చూసినటువంటి ఆమె గూఢార్థము గల మాటల చేత సొలొమోనును శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గములను, విస్తారమైనటువంటి బంగారమును, రత్నములను ఒంటి మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దానిని అంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరం ఇచ్చెను. రాజునకు మరుగైనది ఏదీ లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావమును చెప్పాను. 10వ అధ్యాయం 4వ వచనంలో షేబరాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతను కట్టించిన మందిరమును, అతని బల్ల మీదనున్నటువంటి భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటేను, వారి వస్త్రములను, అతని గిన్నెనందించి వారిని యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూసి విస్మయముందినదై రాజుతో ఇట్లనెను, నీ కార్యములను గూర్చి, నీ జ్ఞానమును గూర్చి నా దేశమందు నేను వినిన మాట నిజమే. అయినను నేను వచ్చి కనులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని. ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచు ఉన్నాను. నీ జ్ఞానమును, నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి. నీ జనులు భాగ్యవంతులు. నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలీయుల యందు శాశ్వత ప్రేమ ఉంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనెను. వాస్తవానికి ఒక రాణి, ఒక దేశపు రాణి మరొక దేశపు రాజు దగ్గరికి వచ్చేటప్పటికి గొప్ప పరివారముతో, గొప్ప బహుమతులతో వచ్చింది. భూమి అంతము నుండి తిరిగి వచ్చింది. ఎందుకు వచ్చింది? సొలొమోను యొక్క జ్ఞానమును చూసి నేర్చుకున్న కొరకు. వాస్తవానికి విన్నదానికంటే చూసింది అనేక రెట్లు అధికముగా ఉన్న కారణం చేత ఆమె సొలొమోను యొక్క వైభవాన్ని కీర్తించడం మాత్రమే కాకుండా సొలొమోను యొక్క జ్ఞానమును బట్టి తండ్రి అయినటువంటి దేవునికి స్తోత్రము చెప్తూ ఉంది.
ప్రభునందు ప్రేమైన స్నేహితులారా,